హల్లెలూయా హల్లెలూయా. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, అదేవిధంగా దైవజనులకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగం నుండి ధ్యానించబోతూ ఉండగా దానికి ముందుగా మరి ముఖ్యంగా మరి చెప్పబడినటువంటి సాక్ష్యముల నిమిత్తమే మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యొక్క మాణిక్యం గారికి మరి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించేలాగిన, మరి యొక్క తల తిరగడం నుంచి దేవుడు విడుదల అనుగ్రహించేలాగిన ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి నాగమణి గారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి యొక్క కాలు నా యొక్క మక్క నొప్పి నుండి దేవుడు పరిపూర్ణమైన విడుదలను అనుగ్రహించేలాగిన, మంచి ఆరోగ్యంతో మరి మునుపటి కంటే శక్తి కలిగి మంచిగా నడవడానికి దేవుడు కృప చూపించేలాగిన, మరి వారి ఇరువురికి కూడా దేవుడు తన యొక్క సన్నిధిని మరి తోడుగా ఉంచి నడిపించేలాగిన వారి ఇరువురి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగం నుండి ధ్యానించబోతుండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగిన ఒక్క నిమిషం తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా మహాగండ దేవానికి వందనాలు. ఎంతవరకు దేవాన్ని సన్నిధి మా మధ్యలో ఉంచి దేవా, ఇదిగోనియా మీరు నడిపించిన విధానానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. ఇదిగోనియా తండ్రి ఇక మధ్యాహ్న కాల సమయంలో నాదా కొన్ని నిమిషాలు దేవా ఇదిగోని యొక్క వాక్యంలోండి మేము ధ్యానించబోతుండగా నన్ను మీరు పూర్తిగా మరుగు చేయండి దేవా, నన్ను వెనుక పెట్టండి నాదా. ఇదిగో నా జ్ఞానం కాదు, నా యొక్క మాటలు కాదయ్యా. ఇదిగో మా అందరికి కావలసినటువంటి వాక్కు నాదా మీరే మాట్లాడమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. నీకు వాక్యం వెత్తబడుచుండగా దాన్ని గ్రహించే కృపను దేవా, దాని ప్రకారం జీవించే సహాయం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. నీకు వాక్యం వెత్తబడుచుండగా దేవా, నీకు ఆత్మ కార్యములు మైక హృదయాల్లో మీరు జరిగించండి దేవా. నీకు వాక్యము ద్వారా మేము సరిచేయబడ్డానికి, నీకు వాక్యము ద్వారా మేము కట్టబడ్డానికి దేవా, నీకు కృపలో ముందుకు నడవడానికి నీకు సహాయం అనుగ్రహించండి. మరొకసారి మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా నీకు హస్తాలకు సమర్పిస్తున్నాం. మీరే నీకు ఆత్మ కార్యములు మా మధ్య జరిగించి నీ నామానికి మీరు మాయం తెచ్చుకోండి మని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి 51వ కీర్తన 51వ కీర్తన 6వ వచనం. చాలండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. హల్లెలూయా హల్లెలూయా. మనందరికీ తెలిసిందే కదండి, ఈ కీర్తన చాలా పరిచయం ఉన్నటువంటి కీర్తన. ఎప్పుడు రాయబడిందండి ఈ కీర్తన? 51వ కీర్తన దావీదు కీర్తన. ఏ సమయంలో రాశాడు? అతడు దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి విరోధంగా ఒక పాపము చేయగా, ఆ పాపంలో వచ్చి ఆ యొక్క ప్రవక్త ద్వారా ఆ యొక్క దావీదుతో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఆ యొక్క మాటను బట్టి అతను ఏం చేస్తాడు? దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపడుతూ హృదయపూర్వకంగా ఆ యొక్క క్షమాపణను వేడుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనే ఈ 51వ కీర్తన. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ 6వ వచనంలో అంటూ ఉన్నాడు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుని గురించి చెబుతూ ఏక మనిషిలో ఆయన ఏమి కోరుకుంటా ఉన్నాడు, ఒక మనిషి యొక్క ప్రవర్తన లేకపోతే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాలను గురించి ఆయన తలచుకుంటూ, దావీదు తను చేసినటువంటి తప్పిదమును బట్టి ఒక మనిషి యొక్క ప్రవర్తన దేవాని సన్నిధానంలో ఇలాగ ఉండాలి కదా అని అంటే ఇక్కడ అంటున్నాడు, నీవు అంతరంగంలో సత్యమును కోరుకునే దేవుడవై ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేని కోరుకుంటాడంటండి దేవుడు? అంతరంగంలో సత్యాన్ని ఆయన కోరుకుంటాడంట. చాలా ఈ లోకంలో దేవునికి ఏవేవో అర్పించేటటువంటి వాళ్ళు ఉన్నారు కదండి, దేవుని కొరకు ఏవేవో చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రాముఖ్యంగా దేవుడు మనుషుల నుండి కోరుకునేది ఏంటంట? మన యొక్క అంతరంగంలో సత్యమును లేకపోతే యథార్థతను దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? కోరుకుంటా ఉన్నాడని ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనము చాలా విధాలుగా భక్తి చేయడానికి ఇష్టపడతా ఉంటాం, కానీ ఎంతవరకు నిజముగా యథార్థముగా సత్యముతో కూడినటువంటి భక్తి మనం చేస్తున్నాం అనేది ఒకసారి మనం ఏం చేయాలండి? ఆలోచన చేసుకోవాలి.
ఒక చిన్న సందర్భము నేను ఒకసారి చెప్పింది మీలో ఎంతమంది గుర్తున్నది అనేది నాకు తెలియదు, కానీ ఒక పెద్ద ఆసాం ఉన్నాడంట. అతను చాలా ధనవంతుడు, ఒక పెద్ద కంపెనీ కూడా ఉంది ఆయనకి ఏ లోటు లేదు, సమస్తము ఉన్నాయి. కానీ అతనికి ఎవరు లేరట, పిల్లలు లేరు. అతని తర్వాత వారసునిగా అతని యొక్క కంపెనీని నడిపించడానికి కానీ, లేకపోతే అతని యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ, తన తర్వాత నడిపించడానికి ఒక వారసుడు అంటూ ఆయనకు లేడు. ఆ సమయంలో అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే, నాకు ఎలాగూ బిడ్డలు లేరు కాబట్టి నా కంపెనీలో పనిచేసే వారిలో ఒక నమ్మకమైన వ్యక్తి నేనేం చేస్తాను, నా తర్వాత నా ఆస్తి మీద కానివ్వండి, నా కంపెనీ మీద కానివ్వండి, వారసునిగా అతన్ని హక్కుదారునిగా అతన్ని నేను చెయ్యాలి అనే ఆలోచనతో ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాడంట, కంపెనీలో మంచిగా సామర్థ్యం కలిగి పని చేయగలిగినటువంటి వారిని ఒక 3-4 వ్యక్తిని ఎంపిక చేసుకొని వారి నలుగురిని ఏం చేస్తాడంట, ఆయన తన యొక్క రూమ్ లోకి పిలిచాను. ఆఫీస్ లో పిలిచినప్పుడు అతడు ఏం చేస్తాడంటే, ఈ విధముగా నేను ఒక విషయాన్ని నేను ఆలోచించుకుని అన్నాను. నాకు చూస్తే వయసు అయిపోతా ఉన్నది, కానీ నా తరువాత దీని అంతటిని కూడా ముందుకు తీసుకెళ్ళి ఒక వ్యక్తి కావాలి కాబట్టి మీలో ఒకరిని నేను ఎన్నుకోవాలని అనుకుంటా ఉన్నాను. అందు నిమిత్తమే మీకు ఏం చేస్తా ఉన్నాను, ఒక పరీక్ష నేను పెట్టాలని అనుకుంటా ఉన్నాను అని చెప్పి కొన్ని విత్తనాలను ఏం చేశాడంట ఆ నలుగురికి లేకపోతే ఆ 3 ఏం చేస్తాడు ఆ వ్యక్తి ఇచ్చాడు. ఏమన్నాడంటే, వీటిని మీరు తీసుకుని వెళ్ళి వీటిని నాటండి. విత్తినప్పుడు కొన్ని నెలలకి ఒక 6 నెలలు గడువు పెట్టాడు. 6 నెలల్లో ఎవరి యొక్క విత్తనాలు అయితే మంచిగా మొలకెత్తి అవి మంచిగా పెరుగుతాయో, బలం కలిగి ఉంటాయో వారు నేనేం చేస్తాను, మీ నైపుణ్యతను బట్టి, మీరు చూపించిన శ్రద్ధను బట్టి నా తర్వాత ఈ పని భారం అంతా కూడా మరి ముందుకు నడిపించడానికి ఆ యొక్క బాధ్యతను అప్పగించి నాకు వారసునిగా నిలబెట్టుకుంటా అని చెప్పి వారిని 3 కూడా ఏం చేశాడు, ఆ యొక్క విత్తనాలు కొన్నిటిని పంచి ఇచ్చాడు. వారి 3 వారి ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తారు, ఆ విత్తనాలని విత్తి ప్రతిరోజు కూడా ఏం చేస్తా ఉన్నారు, దానికి కావలసినటువంటి నీటిని వేస్తా ఉన్నారు. నెల గడిచిపోయింది, రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, కానీ ఏమవ్వట్లేదు, ఆ విత్తనాలు మొలకెత్తట్లేదు, అసలు మొలకలే రావట్లేదు. అప్పుడు వాళ్ళు ఆలోచన చేశారు, తెలియదు కదా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు వచ్చినాయా లేదా అనేది వీరికి తెలియదు. అయితే మిగతా వాళ్ళు ఒకవేళ వాళ్ళవి మొలకెత్తుండొచ్చు, వాళ్ళు మంచిగా పెరుగుతా ఉన్నాయేమో, నావే ఇంకా మొలకెత్తలేదని చెప్పేసి ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఆ విత్తనాలకి బదులుగా అదే దానికి సంబంధించినటువంటి వేరొక విత్తనాలు తీసుకొచ్చి ఏం చేశాడు, వేసి వాటిని పెంచడం ప్రారంభించాడు. అదే విధంగా 2వ వ్యక్తి చేశాడు. కానీ 3వ వ్యక్తి మాత్రం ఏం చేయలేదు, ఏదవుతే అది అవుతుందని ఆ విత్తనాలను అలాగే అవి ఎప్పుడు మొలకెత్తితే అప్పుడే మొలకెత్తిన, నీరు మాత్రం పోస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు, కానీ మొలకలు అయితే రాలేదు. 6 నెలలు గడువు అయిపోయింది. వారు 3 కూడా ఎక్కడికి వెళ్ళారు, ఆ యొక్క అప్పగించినటువంటి యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా అంటే అడిగాడు, ఏది మరి మీ మొక్కలు ఏవి, మీరు ఏం చేస్తారు నేను ఇచ్చిన విత్తనాలను అడిగితే మొదటి వ్యక్తి, అయ్యా నేను చాలా మంచిగా ప్రతిరోజు నీరు పెట్టాను, అవి మంచిగా మొలకెత్తిని మంచిగా పెరిగినాయి అని ఒక మంచి సైజు అయిన మొక్కల్ని ఏం చేశాడంట తీసుకొచ్చి కుండీలో పెట్టి చూపించాడు. సరే బాగున్నాయి అన్నాడు. 2వ వ్యక్తి కూడా అదే విధంగా, అయ్యా ఇదిగో నేను కూడా అదే విధంగా చాలా కష్టపడి నేను ప్రయాసపడ్డాను, ఆ యొక్క ప్రయాసకు ప్రతిఫలంగా ఇగో ఈ మొక్కలు మంచిగా పెరిగాయని చెప్పేసి అతడు కూడా ఒక కుండీలో తన యొక్క మొక్కను చూపించాడు. ఇక 3వ వ్యక్తి దగ్గరికి వస్తే అతడు ఏం చేశాడు, వట్టి చేతులతో ఉన్నాడు. ఏంటి వట్టి చేతులతో ఎందుకు వచ్చా అని అడిగితే, అయ్యా మీరు ఇచ్చిన విత్తనాలు నేను వేసాను, దానికి కావలసిన ప్రతి దాన్ని నేను సమకూర్చాను, కానీ అవి ఏం చేయలేదు, మొలకెత్తలేదు అని చెప్పారు. వీళ్ళిద్దరు అనుకుంటున్నారు, అయితే నీకో లేదంటే నాకు, మన ఇద్దరు ఎవరొకరికి ఏమవుతుంది, అధికారము అప్పగించబడుతుందని వాళ్ళు చాలా సంతోషపడిపోతా ఉంటే, ఈ వట్టి చేతులతో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేస్తాడంట, ఇతడే నా తర్వాత వారసుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా, ఈయన ఏం చేస్తాడంటే ఒక పరీక్షలో భాగంగా ఉడకబెట్టినటువంటి ఆ యొక్క విత్తనాలను ఏం చేశాడు, పరికిచ్చాడు. ఉడకబెట్టిన ఎక్కడన్నా మొలకెత్తుతాయండి, అసలు దానిలోంచి ఏమైనా మొలకలు వస్తాయా, రావు. వీరిద్దరు ఏం చేశారు, ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలి, అంత గొప్ప ఆస్తి కదా అని చెప్పి ఆ యొక్క ధనము మీద మోహంతో ఏం చేస్తారు, వారు మోసము చేసి ఆ యొక్క
యజమాని యొద్దకు వచ్చారు. కానీ నిజముగా యథార్థముగా అక్కడ ఏదైతే ఉన్నదో దాని ద్వారానే వట్టి చేతులతో వచ్చినా కానీ అతనికి ఏం చేశాడు, ఇతడు నిజముగా ఉడకబెట్టిన విత్తనాల నుండి మొలకలు ఎంత మాత్రం రావు. ఇతడు నిజముగా యథార్థముగా ఉన్నాడు. ఇలాంటి నమ్మకస్తుని కొరకే నేను ఏం చేస్తా ఉన్నాను, ఎదురు చూస్తా ఉన్నానని ఏం చేశాడంటే అతని తర్వాత అతని అధికారం అంతా కూడా ఆ యొక్క వ్యక్తికి అప్పగించి అన్నాడట. ఎందుకు చెప్తా ఉన్నానంటే మన యొక్క దేవాతి దేవుని అతని ఎవరైనా మోసం చేయగలరండి? దేవుని యొక్క కళ్ళు కప్పగలిగిన వారు, దేవుని మోసం చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకంటే ఆయన దృష్టికి సమస్తం కూడా ఎలా ఉంటదంట, తేటగా కనిపిస్తుందంట. మరుగైంది ఏది కూడా లేదు. ఒక తెరచిన పుస్తకాన్ని మనం ఎలాగైతే చదువుతామో అదే విధంగా మన జీవితంలో ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఆయన ఏం చేస్తాంట, ఆయన బాగుగా పరిశీలన చేసి మన క్రియలను బట్టి మనకి ఏం చేస్తాంట, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అలాంటి గొప్ప దేవుడి గురించి ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, నువ్వు అంతరంగంలో సత్యమును కోరుకునే దేవుడు ఉన్నావు కాబట్టి నేను పాపం చేస్తానయ్యా, నన్ను నువ్వు మన్నించి నన్ను కడుగు, ఇస్సోపుతో నన్ను కడిగి నన్ను తెల్లగా మార్చని ఇక్కడ దేవాతి దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా అతడు ఏం చేస్తా ఉన్నాడు, పశ్చాత్తాప పడుతూ దేవునికి సన్నిధానంలో ప్రార్థిస్తా ఉన్నాడు. పాపం చేయని వారు ఎవరు లేరు కదండి. ఏదో సమయంలో మనం అందరం పడిపోయేవారమే, ఏదో ఒక విషయంలో మనం అందరం కూడా తప్పిపోయేవారమే. కానీ పడిపోవడంలో సరే, కానీ పడిపోయిన మనం ఏం చేయాలి, మరలా తిరిగి లేవడానికి ఏం చేయాలి, మనము ప్రయత్నించాలి. ఆయన యొక్క సహాయం కోరుకుంటా. దేవా నువ్వు అంతరంగంలో సత్యమును కోరుకునే వాడు కాబట్టి నీకు ఇష్టమైనటువంటి రీతిలో సత్యమైన మార్గంలో నన్ను నడిపించని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో పూర్తిగా మనం ఆయనకు అప్పగించుకొని మనం ప్రార్థిస్తామో దేవుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడండి, సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రస్తుత దినాల్లో మనం ఏం చేస్తా ఉన్నామండి, చాలా వరకు చాలా సందర్భాల్లో ఏం చేస్తా ఉన్నాం, ఆ సత్యమైనటువంటి భక్తి అనేది మనలో చాలా సార్లు ఏమవుతా ఉన్నది, ఆ యొక్క విషయంలో లోపం అనేది కనిపిస్తా ఉన్నది. చాలా సార్లు మనము పడిపోతా కపటమైనటువంటి భక్తి, లేకపోతే మరొక మాట వేషధారణ భక్తి కదండి. వేషధారణ భక్తి దేవుని ఎదుట చూస్తే అందులో సత్యము కనిపించదు, కానీ పైకి మాత్రము చాలా మంచిగా భక్తిగా మనం ఏం చేస్తా ఉంటాం, కనిపిస్తా ఉంటాం. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే వారందరూ కూడా ఏం చేయరంట, ఆయన రాజ్యములకు హక్కుదారులు కారంట, ఎంత మాత్రం వెళ్ళలేరంట. కానీ ఎవరైతే నిజముగా సత్యముగా ఆయన సేవిస్తారో వారు మాత్రమే ఏం చేస్తారంటే ఆయన రాకడలో ఎత్తబడతారు. అందుకే ఆ యొక్క జనాంగమును, ఈ యొక్క క్రైస్తవుల్ని రెండు గుంపులుగా వేరు చేయొచ్చు. ఎలా అంటే ఒక గుంపు ఏమో ప్రభువుని ఎరిగిన వారైతే మరొక గుంపు ఎవరంట, ప్రభువును కలిగిన వారు. ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఒక గుంపు ఎవరంటండి, ప్రభువును ఎరిగిన వారు. మరొక గుంపు ఎవరంట, ప్రభువును కలిగిన వారు. ఎరగడం వేరు, కలిగి ఉండడం వేరు. ఎరగడం అంటే తెలుసుకోవడం కదండి. తెలిసిన వాళ్ళందరూ కూడా యేసయ్య కోసం నిజంగా తెలిసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు కదా, మందిరానికి వస్తారు, దేవాని ఆయన సన్నిధానంలో మోకరిల్లి ఆయన గోజాడతారు. ఎరిగిన వారందరూ ప్రభువా ప్రభువా అని ప్రార్థన అయితే చేస్తారు. కానీ కలిగిన వారు ఉన్నారట, వీరు ఎవరని చూసినట్లయితే ఎలాంటి పరిస్థితి వచ్చినా, వారికి జీవితంలో ఏమి సంభవించినా దేవుని విడిచిపెట్టక యథార్థముగా ఆయన యొక్క త్రోవలో నడిచిన వారు ఎవరంట, ప్రభువుని కలిగి ఉన్నవారు. వారి జీవితాల్లో దేవుడు ఉంటాడు, వారి యొక్క హృదయాల్లో దేవుడు ఉంటాడు, వారి జీవితంలో వారి యొక్క ప్రతి ఒక్క అడుగులోనూ ఆయన యొక్క సన్నిధి వారికి తోడుగా ఉండి ఆయన వారిని ఏం చేస్తాడు, నడిపిస్తాడు. వారు ఎవరంట, ప్రభువును కలిగిన వారు. ఈ ప్రభువుని ఎరిగిన వారు ఎవరంటే పేరు మట్టికి పైన వేషధారణ భక్తి చేసిన వారందరూ కూడా ఎవరండి, ప్రభువును ఎరిగిన వారు. వారి జీవితాలు వారు కలిగి ఉండరు, ఎరిగి మాత్రమే ఉంటారు, తెలుసుకున్నారు అంతే. కానీ అది అనుభవపూర్వకంగా వారి జీవితాలు వారి ప్రభువుని ఏం చేయలేరు, అనుభవించలేరు. అందుకే ప్రభువా ప్రభువా అని పిలిచిన వారందరూ కూడా ఏం చేయరు, నా రాజ్యానికి ఎంత మాత్రం కూడా రారు. మీరు కలిగి ఉండాలి, మీ జీవితంలో మీరు కలిగి ఉంటేనే నేను ఏం చేస్తాను, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అన్నాడు. ఎవరైతే నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నేను ఏం చేస్తా అంటాడు, నేను కూడా నిలిచి ఉంటాను అంటున్నాడు. ముందు ఏం చేయాలంటండి, తీగలుగా ఉన్న మనము ఏం చేయాలంట, ఆయనతో అంటుకట్టబడాలి. ఆయనలో మనం ఉంటేనే ఆయన అప్పుడు ఏం చేస్తాడు, మనలో ఉండి మనము ఫలించడానికి దేవుడు సహాయం చేస్తాడంట. అదే తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉండకపోతే ఏమవుతుందండి,
ఏమవుతుంది? ఒక తీగె విడిపోయింది అనుకోండి, ఆ వల్లిలో నిండి ఏమవుతుంది? ఆ తీగె ఎండిపోతుంది కదా, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మనం ఏం చేస్తాం? వాటిని మంట పెట్టి కాల్చేస్తాం, పక్కన పాడేస్తాం. దానివల్ల ఎందుకు? అది ఫలించలేదు. ఎందుకు? అది ఆ వల్లిలో అది లేదు, విడిపోయింది ఆ తీగె. అదే విధముగా మనము ఆయన కలిగి ఉండడం అంటే, ఆయనతో మనము అతకబడి ఉంటే, ఆయనతో ఆ యొక్క సహవాసం కలుగుతూ ఆయనను కలిగిన వారిగా ముందుకు నడిస్తే అప్పుడు ఏం చేస్తాంట? మనలో ఆయన కూడా నివాసము చేసి మనల్ని ఏం చేస్తాంట? అన్ని విషయాల్లో కూడా ఫలింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క జీవితంలో మనం ఎలాంటి హృదయము అంతరంగంలో సత్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అయితే మన యొక్క హృదయంలో నిజంగా ఇక సత్యం అనేది ఉన్నదా, లేకపోతే వేరేవేవైనా మనలో నివాసం చేస్తున్నాయా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా చూద్దాం. ఒక బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, ఫరో గురించి మనందరికీ తెలిసిందే కదండి. ఆయన గురించి చెప్పాలంటే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఇక్కడ రాజు కనిపిస్తాడు. ఎవరండి? ఫరో రాజు. అతడు ఏ విధమైన భక్తి చేస్తాడంట? ఒక మాటలో చెప్పాలంటే అక్కరల కొరకు లేకపోతే అవసరాల కొరకు ఏం చేస్తాడు? అతడు ప్రార్థించమని అడిగాడు కదండి. అనేకమైనటువంటి ఐగుప్తు దేశంలో దేవుడు 10 రకాలైనటువంటి శోధనలు పంపినప్పుడు ప్రతి శోధన వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు? అయ్యా మీరు మా కోసం ప్రార్థన చేయండి, మేము ఏం చేస్తాము? మేము దేవుని ఆరాధించడానికి పంపించేస్తాం. ఏదో నిజముగా అక్కడ మార్పు చెందినట్టే, నిజముగా ఇంక లేదు, నేను ఇంక మరలా ఈ విధంగా నేను మిమ్మల్ని బంధించనని అతని యొక్క మాటలు అతను వేడుకున్న విధానం చూస్తే మోషే అహరోనులు ఏమనుకున్నారంటే నిజంగా ఇతను పంపించేస్తాడేమో అనే అనుకునేవారు. కానీ ప్రతిసారి కూడా ఏం చేసేవాడిని? అవసరం తీరే వరకు ప్రార్థన చేయమనేవాడు. అవసరం తీరాక ఏం చేసేవాడు? మరలా తన యొక్క హృదయం ఏమైపోయేదంట? కఠినం అయిపోయేదంట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఏమైందండి? పేలు వచ్చినాయి కదండి, మిడతలు వచ్చినాయి, ఏగల గుంపులు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, వడగండ్లు వచ్చినాయి కదండి, పంట అంతా తినివేస్తున్నాయి, భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి, దద్దుర్లు వచ్చినాయి. ఇవన్నీ రకాల శోధనలు వస్తే ఒక్కొక్క శోధనకి కూడా ఫరో చాలా పశ్చాత్తాపంతో ఇక మరలా నేను ఎప్పుడు కూడా ఎలా చేయను, దయతో మీకు దేవునికి అనుగ్రహం నా మీదకి వచ్చేలాగా మీరు నా కోసం ప్రార్థన చేయండి అని చాలా ప్రాధేయపడుతూ బ్రతిమలాడుతూ అక్కడ మోషేను అహరోను వేడుకుంటా ఉంటే వారి దేవునికి సన్నిధానంలో నిజంగా పంపేస్తాడేమో అని, అయ్యా ఫరోను ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, అతని పాపను నువ్వు మన్నించదండి అని వారు ఎంతగానో మొరపెడతా ఉంటే దేవుడు ఏం చేసేవాడండి? అది వారి యొక్క మొరను బట్టి ఆ యొక్క ఫరోను అతని యొక్క దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తూ ఉండేవాడు. ప్రతి కీడు నుండి కూడా తప్పించేవాడు. ఆ కీడు నుండి తప్పించబడే వరకు ఇతడు ప్రార్థన చేయమని వేడుకునేవాడు. కానీ ఒక్కసారి ఆ కీడు తొలగిపోయిన తర్వాత మరలా ఏం చేసేవాడట? ఈ ఫరో తన యొక్క హృదయాన్ని కఠినము చేసుకుని అదే విధముగా ముందుకు వెళ్ళేవాడు. ఇది ఎలాంటి భక్తి అంటండి? అవసరాల కొరకైనటువంటి భక్తి. దేవాన్ని ఆ విషయం మనకు వచ్చే వరకు చాలా ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం, చాలా ఖచ్చితంగా భక్తి చేస్తాం. కానీ ఒక్కసారి మనం అనుకున్నది వచ్చేసిన తర్వాత ఏం చేస్తామండి? చాలా సార్లు కృతజ్ఞత లేని వారిగా, మేలును మరిచిపోయిన వారిగా దేవుని యొక్క సన్నిధి నుండి మన యొక్క హృదయం ఏమవుతా ఉంటది? దూరముగా వెళ్ళిపోతా ఉంటది. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసయ్య వద్దకు కదండి. 10 మందికి స్వస్థత కలిగిందా అంటే కలిగింది. ఏ ఒక్కరికైనా కలగకుండా దేవుడు విడిచిపెట్టాడా? లేదు. 10 మందిని దేవుడు స్వస్థపరిచాడు. కానీ తిరిగి వచ్చింది ఎంతమంది అంట? ఎంతమంది అండి? ఒక్కడే యేసయ్య వద్దకు వచ్చాడు కృతజ్ఞత కలిగి. ఆ చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి, ఆయన చేసినటువంటి కార్యమును బట్టి నేను దేవుని స్తుతించాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయనతో పాటు నేను ఉండాలని ఒక్కడే వచ్చాడు. కానీ మిగతా 9 మంది కూడా ఏం చేశారండి? అవసరం కోసం భక్తి కదండి. అవసరం ఉన్నంత వరకు యేసయ్య వెంబడి పరిగెత్తారు. దేవా ఒక్కసారి మమ్మల్ని చూడన్నారు, దావీదు కుమారుడు మమ్మల్ని దాటిపోతున్నారు, దేవా మమ్మల్ని స్వస్థపరచున్నారు, దేవా ఒక్కసారి మమ్మల్ని ముట్టయ్యా అని ఎంతగానో వేడుకున్నారంట. ఆ వేడుకోవడాన్ని చూసి ఆయన జాలి కలిగినటువంటి దేవుడు కాబట్టి అయ్యో వీళ్ళు ఎంతగా వేడుకుంటా ఉన్నారు కదా, వీరు ఊరికి వెలుపల ఉంటా ఉన్నారు కదా, వెలివేయబడిన స్థితిలో ఉన్నారు కదా, కుష్ఠరోగులు కదా, దేవుని యొక్క మందిరంలోనికి అడుగు పెట్టే ఆ యొక్క భాగ్యము వీరికి లేదు కదా, వీరు అడుగుతున్నారు కాబట్టి నేను వీరిని ముడతే
వీరు ఏం చేస్తారు, నా మందిరం లోపలికి వస్తారు. అప్పటి వరకు ఎక్కడ ఉన్నారండి? కుష్ఠరోగులను ఎక్కడ ఉంచేవారు? ఊరు వెలుపల. వారి మందిరంలోనికి వచ్చే అవకాశం ఉందా? లేదు. దేవుని ఆరాధించే అవకాశం ఉందా? లేదు. వారు ఎక్కడో ఊరు బయట ఎక్కడో వెలివేయబడిన స్థితిలో ఉండేవారు కదా. అలాంటి వ్యక్తులు కదా నేను స్వస్థపరిస్తే నా మందిరంలోనికి వీరు వస్తారు. నేను స్వస్థపరిస్తే వీరు చక్కగా నన్ను ఆరాధన చేస్తాను, నా దేవుని మహిమపరుస్తాన్ని అని చాలా సంతోషంతో మంచి హృదయంతో యేసు ఏం చేశాడంటే ఆ 10 మందిని కూడా ముట్టి స్వస్థపరిస్తే దేవుని మందిరంలోనికి ఎంతమంది వచ్చారంట? శుద్ధి కలిగిందో లేదో పరిశీలన చేసుకోవడానికి 10 మంది వెళ్ళారు మందిరానికి కదండి. కలిగిందో లేదో యాజకులకు చూపించుకోండి అయ్యా ఒకసారి మీరు అంటే, ఆ శుద్ధి కలిగిందో లేదో చూపించుకోవడానికి 10 మంది వెళ్ళారు. కానీ ఆరాధించడానికి వెళ్ళడం మాత్రము ఒక్కరే వెళ్ళారు. అందుకే ఇలాంటి వ్యక్తిని ఎవరిని అంటున్నాడండి? అవసరాల కోసం భక్తి. ఇలాంటి భక్తి దేవుని ఎదుట యథార్థముతో కూడినటువంటి భక్తి అంత మాత్రము కానే కాదు. కానీ ఆ ఒక్క కుష్ఠరోగి ఒక్కడు తిరిగి వచ్చాడు కదా కృతజ్ఞతతో. అలాంటి సత్య హృదయాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడండి? కోరుకుంటా ఉన్నాడంట. మనం ఏం చేయకూడదంటండి? అవసరాలను బట్టి మాత్రమే మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండకూడదు. దేవా నీతో నేను సహవాసం కలిగి ఉండాలి, సత్యముతో నేను ఏం చేయాలి? యథార్థంగా నేను నిన్ను సేవించాలి. నువ్వు నా జీవితంలో కార్యం చేసినా చేయకపోయినా, నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా కదండి. కొంతమంది ఏం చేస్తారు? అడిగింది ఇవ్వకపోతే దేవుడు నాకు ఏం చేస్తాడని చాలా మంది మరలా సన్నిధిని మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి తెలియదా అంటే దేవుని కోసం తెలుసు, అయినప్పటికీ వారు అడిగింది పొందుకోక దేవుని విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ విధమైనటువంటి భక్తి అది యథార్థంతో కూడినటువంటి భక్తి కాదంట. అది ఇస్తే మనకు మేలుకరమైంది ఆయన ఇస్తాడు. అది నిజముగా మనకు అవసరమైతే, అది నిజముగా మనకు మేలుకరమైతే, అది నిజముగా మనకు క్షేమకరమైతే, నిశ్చయంగా మనం అడిగినా అడగకపోయినా ఆయన ఏం చేస్తాడండి? మనకు తప్పనిసరిగా దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన వాడు మనకంటే బాగుగా మన యొక్క మేలును కోరేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరండి? మన యొక్క దేవాతి దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అడిగిన వాటిని ఇస్తే దేవుని పూజించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా కాదు. కానీ మన జీవితంలో ఏమి సంభవించినా అవసరాల కొరకు కాకుండా యథార్థముగా దేవుని సేవించేవారుగా మనం ఏం చేయాలంటండి? ఉండాలి. రెండవది చూద్దామా? ఇక సంఖ్యాకాండము 23వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు. ఒక్క నిమిషం. 22వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు. అయినను బాలాకు వారి కంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలామునొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిరి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సందర్భం మనందరికీ తెలిసిందే కదండి. అయితే బిలామునొద్దకు మోయాబు రాజు ఏం చేశాడు? బాలాకు కొద్ది మందిని వ్యక్తులను ఏం చేశాడు? పంపించాడు. కొన్ని బహుమానాలు నీకు ఇస్తాను, కొన్ని వస్తువులు నేను నీకు ఇస్తాను, నువ్వేం చేయాలి? ఈ యొక్క ఉపరితలం అంతా కూడా వ్యాపించి ఉన్నారు. ఆ యొక్క దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారు ఏం చేస్తా ఉన్నారు? చాలా విస్తారంగా వారు విస్తరించి ఉన్నారు, చాలా మంచిగా వృద్ధి చెందుతా ఉన్నారు. కానీ నువ్వేం చేయాలి? ఆ యొక్క జనులను నువ్వు శపించాలి. శపిస్తే ఇతడు అనుకున్నాడు, శపిస్తే ఏమవుతుంది అనుకున్నాడు? వీరు తగ్గిపోతారు, వీరిలో ఉన్నటువంటి ఆశీర్వాదం అంతా పోతుంది అని అతను అనుకున్నాడు. అనుకుని పంపిస్తే ముందు ఏం చేస్తాడండి బిలాము, సరే మీరు ఇక్కడ నిలిచి ఉండండి, ఈ రాత్రికి నేను దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేస్తాను, దేవుడు నాతో ఏం చెప్తే ఆ ప్రకారంగా నేను చేస్తానంటే సరే అని వారు ఉన్నారు.
అదే విధంగా బిలాము చాలా మంచిగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, అయ్యా నువ్వు ఎంత మాత్రం కూడా వారితో వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకంటే వీరు నా చేత ఆశీర్వదింపబడినటువంటి జనాంగం, ఇశ్రాయేలు జనాంగం, వారు నా ప్రజలు, నా సొత్తు, కాబట్టి వీరిని శపించట అనేది ఎంత మాత్రము కూడా అది నా చిత్తము కాదు, కాబట్టి నువ్వు ఎంత మాత్రం కూడా వారితో నువ్వు వెళ్ళవద్దని. అందులో ఏమైనా మభ్య పెట్టాడండి? లేదు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. వీరు శపించబడడానికి కాదు, నా చేత ఆశీర్వదింపబడిన వారు, కాబట్టి వీరికి విరోధంగా నువ్వు ఎలాంటి మాట పలకడానికి వీలు లేదని ఖచ్చితంగా అక్కడ దేవుడు బిలాముతో చెప్పాడు. వీరు అదే విషయాన్ని బిలాము చాలా మంచిగా వ్యక్తులతో చెప్పాడు. ప్రభు నన్ను వెళ్ళొద్దన్నాడు, నేను ఆయన మాటకు మీరు ఏది కూడా చేయను. మీరు ఎంత ధనం ఇచ్చినా, ఏమి ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, అధికారం ఇచ్చినా, మీరు ఎలాంటి స్థితిలో నన్ను పెడతానన్నా దేవుడికి విరోధంగా నేను ఎంత మాత్రం కూడా చేయనని ఏం చేస్తాడు ఇతడు కూడా అదే విధంగా ఖచ్చితంగా మంచిగా చెప్పాడు. ఆ మనుషులు వెళ్ళారు, పనివారు వెళ్ళారు, ఆ మోయాబు రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇలా మేము వెళ్ళాము, నువ్వు చెప్పినవన్నీ మేము చెప్పాము. ఆయన ప్రార్థన చేసి దేవుడు వెళ్ళొద్దని అన్నాడు, కాబట్టి నేను రానని చెప్పాడయ్యా అని చెప్తే, అప్పుడు మనం చదువుకున్నటువంటి వచనంలో రాయబడి ఉన్నది కదా, ఏం చేస్తాడంటే ముందు పంపిన వారికంటే ఇంకా ఎక్కువ ఘనత చెందినటువంటి ఇంకా మంచి మరి అధికారులు ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువ డబ్బుతో మరలా బిలాముడి వద్దకు పంపించాడంట. ఇప్పుడు రెండోసారి ఏం చేస్తారు, ముందు వచ్చిన వారి వల్లే కాదు, ముందు పనులను పంపించారు, కానీ ఇప్పుడు ఘనత చెందినటువంటి అధికారులు, ఒక మంచి స్థాయిలో, ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి వారిని ఒక మంచి బహుమతులతో ఏం చేస్తాడు, అయితే బిలాముడి వద్దకు రాజు పంపగా ముందు ఆల్రెడీ దేవుడు చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి బిలాము? నేను ముందు చెప్పాను కదయ్యా, ఆయన మాటలో మార్పు ఉండదు, ఆయన ఉద్దేశంలో మార్పు ఉండదు, ఆయన ప్రజలను ఆయన శపించడానికి ఎంత మాత్రం కూడా ఒప్పుకోడు. నేను రానని చెప్పకుండా మరలా ఏం చేస్తాంట, మళ్ళా ప్రార్థన చేస్తా, ఒకవేళ దేవుడు వెళ్ళమంటాడేమో, నేను గణపరుస్తానంటున్నాడు. అక్కడ మోయాబు రాజు ఏమంటున్నాడండి బిలాముతోటి బాలాకు, నేను నిన్ను ఒక ఘనమైన స్థితిలో నేను నిన్ను గణపరుస్తాను, నేను చెప్పింది నువ్వు చేస్తాను, నేను నిన్ను గణపరుస్తాను అంటే, అయితే ఘనతకు ఆశించి, ఆ డబ్బుకు ఆశించి ఏం చేస్తాడంట, మరలా వెళ్ళడానికి అతడు మరలా మక్కువ కలిగి అతడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు. పైకి ఏమంటా ఉన్నాడు, నా దేవుడు చెప్తే గాని నేను చేయను కదండి, అక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు, అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చిన కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ మాట వింటే శభాష్ అనిపిస్తుంది కదండి. ఎంత మంచి గొప్ప మరి ప్రవక్త, ఇంటి నిండా. ఇక బాలకంటే సామాన్యుడు కాదండి, అతను రాజు. రాజుకి ఎంత పెద్ద ఇల్లు ఉంటది, అంత ఇంటెడు బంగారం అంటే అంత పెద్ద భవనం, రాజ భవనము నిండా బంగారం పంపిన దేవుని యొక్క మాటను నేను మేరలేనని అతను చెప్పిన మాటను చూస్తే అది చదువుతుంటేనే అబ్బా ఏమి ప్రవక్త అనిపిస్తుంది కదా మనకి. అలా చెప్పి నేను రానని చెప్తే నిజంగా దేవుడు బాలాకి ఇచ్చే ఘనత కాదు, ఉన్నతమైనటువంటి ఘనత, అతను ఊహించిన దానికంటే ఇంకా అత్యధికమైనటువంటి ఘనతతో ఖచ్చితంగా దేవుడు బిలాముని ఏం చేసేవాడు, ఘనపరిచేవాడు. కానీ అక్కడితో ఆగలేదు, మళ్ళా అంటున్నాడు మీరు ఉండండి, నేను మరలా ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అతని మాట చూస్తే ఒకటి, కానీ అతని యొక్క హృదయం చూస్తే ఒకటి. పైకి మాట మాత్రం దేవుడి మాట నేను మేరని అంటున్నాడు, ధనం నాకు వద్దన్నాడు, వెండి నాకు వద్దన్నాడు, డబ్బు నాకు వద్దన్నాడు, కానీ హృదయం చూస్తే ఏమన్నది, నాకు ఆ రాజు ఇచ్చే ఘనత కావాలి, ఆ డబ్బు కావాలి, ఆ వెండి కావాలి, ఆ బంగారం కావాలి కదండి. ఏంటి, రెండు మనస్తత్వాలు. ఇలాంటి వారిని గురించే యాకోబు అంటాడు, ద్విమనస్కులారా అంటాడు కదండి. రెండు మనస్తత్వాలు. ముందు అలాంటి వారిని ఏం చేయమంటున్నాడు, మొదట మీరు మీకు హృదయాలను మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకు, రెండు మనస్తత్వాలు, పైకి ఒకటి లోపల ఒకటి. అది దేవుడి ఎదుట ఏం కాదంట, యథార్థమైన భక్తి కాదు. నిజంగా చదివినప్పుడు అనిపిస్తుంది అసలు ఇతను చేసిన తప్పు ఏం లేదు కదా, మేరని అన్నాడు, దేవుడు చెప్తేనే కానీ నేను చేయను అన్నాడు. అదే విధంగా మరలా ప్రార్థన చేసి దేవుడు వెళ్ళమంటేనే కదా వెళ్ళాడు. రెండోసారి ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళొద్దనలేదు, ఏమన్నాడు, ముందు అయితే వెళ్ళొద్దన్నాడు, కానీ రెండోసారి అయితే వెళ్ళమన్నాడు. మనం అనుకోవచ్చు అదేంటి దేవుడు వెళ్ళమంటేనే కదా వెళ్ళాడు. తర్వాత గాడిద మీద వెళ్తున్నప్పుడు దేవుని దోత అడ్డొస్తే గాడిద ఆగిపోయింది. గాడిద మీద కోపం వచ్చి 3 సార్లు కొట్టేసరికి దేవుడు గాడిద నోరుని తెరిచాడు. అప్పుడు గాడిద
ఏమంటది, నేను ఎప్పుడన్నా ఇలా చేశానా, పుట్టింది మొదలుకొని నా మీద నువ్వు ఎక్కుతా ప్రయాణం చేస్తా ఉన్నావు, ఎప్పుడు నువ్వు చెప్పిన మార్గంలో నేను నడిచాను కానీ నీకు విరుద్ధంగా నేను ఎప్పుడన్నా చేశాను, ఎందుకు నన్ను అలా కొడుతున్నావని గాడిద నోరు తెరిచి మాట్లాడిన తర్వాత అప్పుడు ఇతని యొక్క కళ్ళు తెరవబడితే అక్కడ ఎదురుగా ఎవరు కనబడుతున్నారు, చేతిలో కత్తి పెట్టుకుని ఒక దూత కనిపించింది. అప్పుడు వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళా అంటున్నాడు బిలాము, ఏమంటున్నాడు, అయ్యా ఇది నువ్వు ఎందుకు విపరీతమైంది చేస్తున్నావు, నువ్వు విపరీతమైంది చేస్తున్నావు కాబట్టి నిజంగా గాడిద ప్రక్కకు మళ్ళకుండా ఇలాగే వస్తే గనక నేను నీ ప్రాణాన్ని తీసివేసి గాడిద యొక్క ప్రాణాన్ని నేను ఏం చేసి ఉందును, రక్షించి ఉందని దూత చెప్తే వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఒకవేళ ఇది నీకు ఇష్టానికి విరుద్ధమైంది అయితే ఎప్పుడైనా నేను ఏం చేస్తాను, వెనక్కి వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే ఇతని యొక్క మాటలు బట్టి చూస్తే ఇతను ఎలాంటి లోపం లేదు, దేవునికి చిత్తం చేయడానికి ఇతడు ఎంత మాత్రం కూడా విరుద్ధమైన మనస్సు కలిగిన వానిగా మనకి ఏం చేయడం లేదు, అనిపించడం లేదు. నిజమే కదా, దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాడు, మళ్ళీ దారిలో దూత కనిపించినప్పుడు కూడా కావాలంటే వెనక్కి వెళ్ళిపోతాను అని అంటున్నాడు. అలాంటప్పుడు ఇతను అసలు చేసిన తప్పు ఏముందని మనకు అనిపిస్తుంది కదండి. కానీ అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, పై మాటలు మనం చూస్తున్నాం, పై మాటలు మనం చదువుతున్నాం, కానీ దేవునికి అతనికి హృదయం కనిపిస్తా ఉన్నది. అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ అనేది, కోరిక అనేది, రాజు అనుగ్రహించే ఘనత మీద ఉన్నటువంటి ఆ యొక్క మనస్సు కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇతడు ద్విమనస్కుడు, ఇతడు రెండు మాటలు కలిగినటువంటి వాడు కాబట్టి రెండు హృదయాలు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఒక మనిషి సిరిని దేవుని ఏం చేయలేరంట, ఇద్దరికి ఆ యొక్క దాసులుగా ఉండలేరు, ఈ రెండింటిని సేవించలేరు. అయితే డబ్బు లేదా దేవుడు, రెండిటిని సమానంగా ప్రేమిస్తారు, రెండిటికి మంచిగా ఒకే విధంగా మేము లోబడి ముందుకు వెళ్తామంటే అది అవ్వదు అంటున్నాడు. ఎందుకు, ఆ యొక్క ధనమోహము కలిగినటువంటి వారు ఎంత మాత్రము దేవునికి ఇష్టాన్ని నెరవేర్చలేరు. అందుకే ధనవంతుడైన వాడు వచ్చాడు, అయ్యా నేను చిన్నప్పుడు నేను ఏం చేయాలి, నిత్యజీవం పొందుకోవాలంటే దేవుడు అన్నాడు, ఇదిగో నీకున్నది అంత ముందు అన్నాడు, ధర్మశాస్త్రం చెప్పినవన్నీ నువ్వు చెయ్యంటే అది నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అయ్యా, నేను అన్ని పాటిస్తున్నాను అన్నాడు. అయితే అప్పుడు దేవుడు ఏమన్నాడు, యేసుక్రీస్తు వారు ఏమన్నారు, అయితే నీకున్న ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి చక్కగా నా శిష్యుల్లాగా నువ్వు కూడా నన్ను వెంబడించి నీకు నిత్య జీవం గ్యారంటీ అంటే వెంటనే ఏం చేశాడంటండి, తన మొహం చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే అతను ఏం చేయలేదు, తన యొక్క ధనాన్ని విడిచిపెట్టి నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం యేసయ్యను అనుసరించడానికి అతను ఏం చేయలేదు, ఇష్టపడలేదు. పైగా మాట ఏమంటున్నాడు, అయ్యా నేను చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని నేను ఏం చేస్తున్నాను, పాటిస్తా ఉన్నాను, నేను అన్ని చేస్తా ఉన్నాను కదా అని అంటున్నాడు. కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి అతని యొక్క హృదయము దేవుని నిత్య జీవం మీద కంటే ధనము మీదే ఎక్కువగా ఉన్నది. దానికి బదులుగా నిజముగా ఏ అన్న సంతర్పణ పెట్టమంటే, లేకపోతే కొన్ని నెలలు కొద్ది మందిని పోషించమంటే, అలాంటివి ఏది చెప్పినా ఖచ్చితంగా ఎవరిని ఏం చేసేవాడండి, చేసేవాడు. కానీ పూర్తిగా విడిచిపెట్టి ప్రభువును వెంబడించమంటే మాత్రం దానికి ఏం చేయలేదు, అతడు సిద్ధపడలేదు. అతని దృష్టిలో నిత్య జీవము కంటే ధనము, దాన్ని అనుభవించడం అనేది ప్రాముఖ్యంగా పెట్టుకున్నాను. ఇక్కడ బిలాము కూడా అంటే పైకి మాటలు మాత్రం నీకు విరుద్ధంగా నేను ఏం చేయను, నీకు ఇష్టం లేకపోతే నేను అసలు వెళ్ళను, వెనక్కి వెళ్ళిపోతాను అన్నీ చెప్తున్నాడు. కానీ అతనికి హృదయం మాత్రం దేని మీద ఉన్నదంట, ఇంటెడు బంగారం ఇస్తానన్నాడు కదా, అంత ఘనత ఇస్తానన్నాడు కదా, ఎంత మంచి స్థితిలో పెడతాడు, ఇంత ఘనంలో ఒక మంచి స్థాయిలో ఉన్నవాడిని నా దగ్గర పంపాడంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఇంకా ఉన్నతమైన స్థితిలోనే నన్ను ఉంచుతాడని వాటి మీద తన యొక్క హృదయం పెట్టుకున్న కారణమున ఏమైందండి, బిలాము యొక్క కడపటి స్థితి ఎవ్వరు కూడా ఊహించినటువంటి రీతిలో ఒక మరణాన్ని అతడు పొందుకుని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులుగా మనం పై రూపం చూస్తాం, కానీ దావీదు అంటా ఉన్నాడు, నువ్వు అంతరంగమున సత్యమును నువ్వు కోరుకుంటా ఉన్నావు. మనుషుల యొక్క మెప్పు కోసం, మనుషుల కోసం మన పైన చేసేది అంతా మనుషులు చూస్తారు, కానీ హృదయపూర్వకంగా మన నిజముగా దేవుని ఎడల ఆయన యొక్క రాజ్యము కొరకు ఆశ, ఆయన యొక్క రాజ్యము కొరకు దప్పిక, ఆయన రాజ్యంకి ఏ విధంగా అయినా నేను ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి చేరడమే నాకు కావాలి అనుకున్న వారికి ఈ లోకంలో చెప్పడానికి సాకులేవి ఉండవు కదండి. ఈ లోకం వైపు చూసే వారికి సాకులు చాలా ఉంటాయి, కానీ నిజముగా అందులో పాలు పొందుకోవడమే, ఆ రాజ్యంలోనికి చేరడమే వారి యొక్క ప్రాముఖ్యమైన మొట్టమొదటి ఆశ, గురి అయితే వారికి చెప్పడానికి ఏముండవండి, సాకులు ఉండవు. ఖచ్చితంగా ఆయన కొరకు ఏదైనా చేయడానికి వారు సిద్ధపడతారు. అక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు కదా, అనేక మంది రాజు ఏం చేస్తారంటే విందులో పాలు పొందుకోవడానికి అనేక మందిని పిలిస్తే వారందరూ కూడా ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు, నేనేమో వ్యాపారం చేసుకోవాలని ఒకరు, పొలంలో పని ఉందని ఒకరు, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క
సాకు చెప్తే విందుకు ఒక్కరు కూడా రాలేదంట. అప్పుడు రాజు అంటా ఉన్నాడు, మీరు వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళి ఎవరైతే కనిపిస్తారో కనిపించిన వారందరూ కూడా విందు సిద్ధంగా ఉంది, అన్ని రెడీ అయిపోయినాయి, తినడానికి మనుషులు లేరు, నేను పిలిచిన వారు ఎవరు రాలేదా, మీరు వెళ్ళి వీధులు ఉన్న వారిని తీసుకురండి అంటే ఏం చేశారు, అందరూ కూడా విందుకు రావడం జరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశతో పిలుస్తా ఉన్నాడు. మన సాకులు చెప్పుకుంటా ఉంటే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? విందు సిద్ధంగా ఉంది కదా, రాజు సిద్ధపరిచే విందు ఎంత గొప్పగా ఉంటది, అది గొప్పదే. కానీ సాకులు చెప్పిన వారు ఏం చేయబడతారు, బయట చీకటిలో అక్కడ పండ్లు కొరుకుట ఏడుపే ఉంటది. లోపలికి వచ్చిన వారందరూ పెండ్లి వస్త్రం ధరించుకుని ఎవరైతే లోపలికి వచ్చారో వారైతే ముందు ఏర్పాట్లో లేరు. కానీ వారు ఎప్పుడైతే రాజు పిలుపు విని ముందు పిలువబడినారు, కొన్ని దినాల ముందుగా చెప్పిన వారందరూ సాకులు పెట్టుకుని వెళ్ళిపోతే అప్పటికప్పుడు పిలువబడిన వాళ్ళు నిజముగా ఇక రాజు యొక్క విందులో పాలు పొందుకోవడానికి ఇష్టంతో వచ్చారు కాబట్టి ఏం చేస్తారండి, సాకులు చెప్పలేదు. వాళ్ళు సాకులు చెప్పకుండా సిద్ధపడి వచ్చిన కారణంగా రాజు యొక్క విందులో వారందరూ కూడా పాలు పొందుకోగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ఇక్కడ హృదయంలో అంతరంగంలో మనం ఏం చేయాలండి, యథార్థంగా యేసు తర్వాతే మనకి ఏదైనా ఉండాలి. ఆయన మనకు మొదటి గురి, ఆయన యొక్క రాజ్యం మనకు మొదటి గురిగా ఉండి మనం ఎప్పుడైతే ముందుకు అడుగు వేస్తామో ఖచ్చితంగా నిశ్చయంగా అంతరంగంలో సత్యములు కోరేవాడు నిశ్చయంగా ఆ యొక్క సత్యమును వెంబడించే వారికి ఏం చేస్తాండి, ఆ యొక్క ప్రతిఫలాన్ని దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి చాలా ఇంకా రెండు వారాలే ఉన్నాయి కదండి, తర్వాత క్రొత్త సంవత్సరంలోనికి మనం అందరం కూడా వెళ్ళిపోతాం. ఇది 3వ వారం, ఇంకో 2 వారాలు ఉన్నాయి అంతే. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి కదండి, ఏవేవో సాకులు చెప్తా కదండి రక్షణ నిర్లక్ష్యం చేసేవారు. మరలా చెప్తున్నారు, ఎందుకంటే ఆయన ఇచ్చే రక్షణ అది చాలా విలువైంది, మనకు ఉచితంగా దేవుడు ఇచ్చాడు కదండి, చాలా ఉచితంగా దేవుడు ఇచ్చాడు. మనందరిని ప్రేమించి ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన యొక్క రక్తంతో మనల్ని కొనుక్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనము బాప్తిస్మం తీసుకుంటే మనము కొనబడిన వారిగా ఆయనకు సొత్తుగా మనము మార్చబడతాం. కాబట్టి మరి 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఏం చేయొచ్చు, రక్షణ అనేది తీసుకోవచ్చు. దానికంటే క్రింద ప్రాయం ఉన్నవారంటే వారికి ఇంకా తెలియదు కాబట్టి ఈవెన్ గవర్నమెంటే ఆ ఓటు హక్కుని ఇవ్వట్లేదు. ఎందుకు, వారికి నిర్ణయం తీసుకునే అంత ఆ యొక్క అవగాహన అనేది వారికి ఉండదని. కాబట్టి 18 సంవత్సరాలు పైబడిన వారందరూ ఎవరికైతే రక్షణ లేదో మరి ఏం చేయాలి, రక్షణ అనేది పొందాలి. సాకులు చెప్తే దానివల్ల నష్టము మనకే, విడవబడతాం, బయటికి వెలివేయబడతాం. తర్వాత మనం ఎంత కొట్టుకున్నా బాదుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. అంతరంగంలో సత్యం కోరుతున్నాడు కాబట్టి ఆయన రాజ్యంలోనికి నేను చేర్చబడాలి. నా కొరకు ఎంత చేసిన వ్యక్తికి నేను నా ప్రభువుగా నేను అంగీకరించాలి అని యథార్థముగా ఆయన్ని స్తుతించేవారుగా, ఆయన గణపరిచేవారుగా. రక్షణ పొందుకున్న మనం ఏం చేయాలండి, ఏం చేయాలి, ఆ రక్షణ దినాన్ని ఎలాంటి తీర్మానంలో అయితే మనము తీసుకున్నామో అదే తీర్మానంలో మనము ముందుకు కొనసాగిపోవాలి. ఆయన రాత్రి వరకు నమ్మకంగా కొనసాగిపోతాయి. ఆయన సత్యంలో, ఆయన సత్య మార్గంలో మనము త్రోవ తప్పిపోకుండా, కుడిమికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా మనము తిన్నగా నడిచిపోయినట్లయితే గనక ఖచ్చితంగా ఆయన యొక్క రాకడి దినాన్ని రెప్పపాటున మనం అందరం కూడా ఆయన యొక్క రాజ్యంలోనికి చేర్చబడి యుగాలు కూడా మరి ఆయన యొక్క రాజ్యంలో సంతోషించి ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క బహుమతిని మరి మనం అందరం కూడా ఆస్వాదించి ఆయన ఆ యొక్క కృపను దేవుడు మనందరికీ కూడా ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క చిత్త ప్రకారంగా సత్య మార్గంలో నడుస్తూ అంతరంగంలో సత్యంను మనం కనుపరుస్తూ దేవాతి దేవుని యథార్థంగా సేవించే కృపను అటు భాగ్యమును దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుడి యొక్క కొద్ది మాటలు మనందరికీ వింటుల్లో ఫలింపజేయును గాక. ఆమేన్. ఎంతవరకు దేవుడు మనందరితో మాట్లాడిన మాటను ఒకసారి దేవుని సన్నిధిలో మనం పరిశీలించుకుంటూ, దేవా ఇదిగో తండ్రి అయా ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని నీ వాక్యముతో నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా అంటూ ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దావీదు భక్తుడు అడుగుతున్నాడయ్యా, ఇదిగో నేను పాపం చేసి ఉన్నాను. ఇదిగో దావీదు పాపం చేసినప్పుడు ప్రభు ఎదుట తన పాపం అంతటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో అంటున్నాడు, దేవా ఇదిగో నా ఆంతర్యమున నా హృదయములో సత్యమును కోరుచున్నవాడు నీవే కదయ్యా. ఇదిగో అందుకనే అయ్యా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి దావీదు భక్తుడు ఏ విధంగా అయితే ఒప్పుకుని విడిచిపెట్టి దీవెన ఆశీర్వాదం పొందుకున్నాడో ఈరోజు మనం కూడా అలాంటి ఒక అనుభవంలో
తెలుసో తెలియకో చేసిన పొరపాట్లను బట్టి, తెలుసో తెలియక చేసిన తప్పులను బట్టి ప్రభు ఎదుట మనం ఒప్పుకొనగలగాలి. ప్రభు ఎదుట ఒప్పుకుందాం. దేవానికి వందనాలు. ఇదిగో మా జీవితంలో తెలుసో తెలియకో నోటి ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా మేము చేసిన అయ్యా ఇదిగో తండ్రి ప్రతి కార్యాన్ని బట్టి అయ్యా నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి దయచేత మమ్మల్ని క్షమించండి. మా హృదయంలో నువ్వు సత్యమును కోరుచుండగా అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా మేము కూడా సత్యమును కలిగి ఉండడం కృప చూపించండి నాయన అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఈ పునరుద్ధాన దినాన్ని నాయన మీ దాసురాలు నిలవబెట్టి ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా అయా నువ్వు మా అంతరంగములో సత్యమును కోరుచున్నవాడు నాయన. ఇదిగో తండ్రి మేమైతే పైకి ఒకలా కనిపించవచ్చు, కానీ హృదయములో మరొకలా ఉండొచ్చు నాయన. ద్విమనస్కుల వలె కాక నాయన ఇదిగో తండ్రి ప్రభువా అయా నీ ఎదుట మేము సత్యముగా, సత్యమైన మార్గములో నడిచేవారిగా సహాయం చేయండి అయా. ఇదిగో తండ్రి మనుషుల ఎదుట కాదుగా నాయన నీ ఎదుట భక్తి చేస్తూ అయా నీ కొరకు ముందు కొనసాగి కృపగా ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను. నీ కొరకు ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి అయా సత్యమైన మార్గము నడిచేవారిగా మాకు సహాయం చేయండి. విన్న ప్రతి మాట మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. ఇదిగో తండ్రి ప్రభు బిడ్డలు ప్రేమతో అర్పించిన ప్రతి కానుకను అయా మీ యొక్క చేతులెత్తి దీవించి ఆశీర్వదించి నూరంతల ఫలం అనుగ్రహించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి. సాక్ష్యములు కోరిన ఇదిగో తండ్రి ప్రభు ప్రార్థన అవసరాలు కోరిన ప్రతి కుటుంబాన్ని తప్పకుండా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అవసరతలు చొప్పున ప్రతి అవసరతను దయచేయండి. తప్పకుండా అన్ని విషయాల్లో మీరే మాకు సహాయకుడిగా ఉండి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయము మనకున్న లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.